రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి చర్చ్ ఆఫ్ గాడ్లో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు జరిగాయి. ఈ రోజు మట్టల ఆదివారం సందర్భంగా స్థానిక విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఘనంగా దేవునికి స్తుతి ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ మట్టల ఆదివారం సందేశాన్ని అందించారు. ఆదిమానవులైన ఆదాము అవ్వాల నుండి మానవులకు తరతరాలుగా పాపము సంక్రమించిందని, మానవుల పాప ప్రాయచిత్తం మనకు పాప క్షమాపణకు పరిశుద్ధుని రక్తం చిందింపబడాలని అన్నారు. దీనిని సాధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై బలియాగమై రక్తము చిందించాడని అన్నారు. యేసుక్రీస్తు శిలువపై మరణించడానికి ముందు యెరూషలేం పట్టణంలోకి దీనుడిగా, రాజుగా, నీతిమంతుడిగా యేసుక్రీస్తు గాడిద పిల్లలపై వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మట్టల ఆదివారం చాలా మంది క్రైస్తవులు జరుపుతారని అన్నారు. చర్చి సభ్యులు ఈతమట్టలు చేతపట్టుకుని చర్చి ప్రాంగణంలోనే పాదయాత్ర జరిపారు. హోసన్న, దావీదు రాజుకు జయం అనుచు దేవుణ్ణి స్తుతించారు. అనంతరం చర్చిలో స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేశారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల డైరెక్టర్ డాక్టర్ బి కమలా షైరా, యువజన పాస్టర్ గుమ్మడి బ్రియన్ మోజెస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చర్చి సభ్యురాలు మంగమ్మ చర్చి సభ్యులకు శీతల పానీయాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవుని సంఘ సభ్యులు ఐజాక్ రాజు, ఆర్ జాకబ్ సుమన్, కె సువర్ణరత్నం, నాగేశ్వరరావు శ్రీనివాస్, ప్రభాకర్ మరియు స్త్రీల ప్రతినిధులు ఆర్ సంధ్య, కె సుసన, ఆర్ సుజన, మేరీ గ్రేస్, అనురాధ, వినోలియా, రత్నమాల, రూతు, అనంతలక్ష్మి, ప్రభావతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆయన సిలువ మ్రాను మీద, ఆ యొక్క యెరూషలేములో కల్వరిగిరి మీద సిలువ మ్రాను మీద మానవుల పాప ప్రాయశ్చిత్తము ఆయన అనుభవించాడు. యేసు చిందించినటువంటి రక్తాన్ని నా కొరకు ఆయన సిలువ మీద మరణించాడు అనేటువంటి విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి పరలోక రాజ్యంలో స్థానం ఇస్తానని యేసు ప్రభువు చెప్పి ఉన్నాడు.